హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో ఎస్బీఐ పిఓ కానీ ఐబిపిఎస్ పిఓ ఆర్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ సంబంధించి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మెయిన్స్లో మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి ఇలా మనకు ఒక పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చి దానికి రిలేటెడ్గా 3 to 4 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ పారాగ్రాఫ్ని అర్థం చేసుకొని మనము ఇచ్చిన క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ రీజనింగ్కి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చిన ఒక క్వశ్చన్ ఒకసారి మనం చదివితే 6 persons PQRSTU. సో మనకి 6 persons ఉన్నారు, 6 persons ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, 3 are మ్యారీడ్ కపుల్స్. ఈ 6 మందిలో 3 జంటలు ఉన్నాయి, మ్యారీడ్ కపుల్స్ ముగ్గురు ఉన్నారు. అండ్ దే ఆర్ సిట్టింగ్ అట్ ద సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చారో ఆ ఆర్డర్లో కూర్చోలేదంట. అలాగే వాళ్ళు ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు, సర్క్యులర్ టేబుల్ మీద కూర్చున్నారు. దే ఆర్ ఫేసింగ్ దేర్ సెంటర్, ఫేస్ టు ద సెంటర్. సో వారు సెంటర్ వైపు ఫేసింగ్ చేస్తూ కూర్చున్నారని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో 6 persons అన్నారు కాబట్టి నేను 6 arrows వేసుకున్నాను. దే ఆర్ ఫేసింగ్, దేర్ ఫేసెస్ ఆర్ ఫేసింగ్ టు ద సెంటర్ ఆఫ్ ద టేబుల్ అనమాట. సో అలాగే నాకు ఇక్కడ లెఫ్ట్ రైట్ కూడా వస్తుంది. సో ఇక్కడ సాధారణంగా లెఫ్ట్ రైట్, ఈ పర్సన్కి లెఫ్ట్ రైట్ ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ముందుగానే మనం లెఫ్ట్ రైట్ రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇలా వస్తుంది అనమాట, లెఫ్ట్ రైట్ ఈ రకంగా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎవరి గురించి చెప్తారో చూద్దాం. అండ్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఏజెస్. సో వాళ్ళ వయసులు కూడా తేడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకేం ఇచ్చాడు, ద కపుల్స్ ఆర్ నాట్ సిట్టింగ్ టుగెదర్. అంటే వీళ్ళలో 3 couples ఉన్నారు కదా, ఈ 3 couples ఎవరు కూడా పక్క పక్కన కూర్చోలేదని అయితే చెప్తున్నారు. సో ఏ రకంగా కూర్చున్నారని మనం రాసుకుందాం. ఇన్ కపుల్స్ హస్బెండ్స్ ఏజ్ ఇస్ మోర్ దెన్ వైఫ్స్ ఏజ్. సో అయితే కపుల్స్ లో వైఫ్ ఏజ్ కంటే హస్బెండ్ ఏజ్ ఎక్కువ అని కూడా చెప్పాడు. అంటే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ సగం చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చాడు. అందులో మనకి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కపుల్స్ ఆర్ నాట్ సిట్టింగ్ టుగెదర్, కపుల్స్ ఆర్ నాట్ సిట్టింగ్ టుగెదర్. ఇద్దరు పక్క పక్కన కూర్చోలేదు. అంటే ఒక కపుల్, మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చోలేదు. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. అలాగే PQRST అనేది ఈ సేమ్ ఆర్డర్ ప్రకారమే వాళ్ళు ఉండలేదు అనేది కూడా చెప్పాడు. సో అది మనం 2 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూజ్ ఏజ్ ఈజ్ 34. ఇప్పుడు మనకి ఫస్ట్ యూ అనేటువంటి పర్సన్ని ఒక చోట మనం ఫిక్స్ చేసుకొని అతన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. సో ఇక్కడ నేను యూ అనే పర్సన్ ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఉన్నాడని అనుకుంటున్నాను. సో యూ అనే అతను ఎలా ఉన్నాడంట, యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూజ్ ఏజ్ ఈజ్ 34. అంటే ఇక్కడ సెకండ్ టు ద లెఫ్ట్ అంటే ఇక్కడ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, ఇతను సెకండ్ లెఫ్ట్, ఇలా కదా. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనిషి యొక్క ఏజ్ ఎంత అంటే 34 years అంట. సో 34 years ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి సెకండ్ లెఫ్ట్ దగ్గర యూ ఉన్నాడు అన్నాడు. సో మనకి వచ్చేసింది, ఒక పర్సన్ ఏజ్ తెలుసు, ఒక పర్సన్ ని మనం ఒక ప్లేస్ లో ఫిక్స్ చేసాం. యూ అండ్ స్పౌస్ ఆఫ్ క్యూ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. స్పౌస్ ఆఫ్ క్యూ, క్యూ యొక్క స్పౌజ్ యూ మరియు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారంట. సో ఇక్కడ స్పౌజ్ ఆఫ్ క్యూ అని అనుకుందాం మనం. అంటే ఈ ప్లేస్ లో ఇక్కడ డాట్ పెట్టాను కదా, ఈ డాట్ ప్లేస్ లో క్యూ యొక్క స్పౌస్ అని అనుకుందాం. క్యూ యొక్క స్పౌస్, క్యూ ఆఫ్ ఎస్ అంటే క్యూ యొక్క స్పౌస్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలియడానికి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, క్యూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు ద పర్సన్ హూజ్ ఏజ్ ఇస్ 45. Q sits immediate right of the one who sits opposite to the person whose age is 45. అంటే ఒక పర్సన్ ఏజ్ 45 అంట. ఆ పర్సన్ ఏజ్ 45 అయితే అతని ఎదురుగు ఎవరైతే ఏ వ్యక్తి అయితే కూర్చుంటారో ఆ వ్యక్తి పక్కన క్యూ యొక్క పొజిషన్ ఉందని చెప్తున్నాడు. సో ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ క్యూ యొక్క స్పౌజ్ ఇక్కడ అనుకున్నాం కదా. సో ఆ స్పౌజ్ కి ఎదురుగా క్యూ ఉంటాడని అనుకుందామండి. స్పౌజ్ కి ఎదురుగుండా క్యూ కూర్చున్నాడు అనుకుందాం. అలాగే యూ యొక్క స్పౌజ్ కూడా యూ కి ఎదురుగుండా కూర్చున్నాడు అని అనుకుందాం మనం. సో క్యూ యొక్క స్పౌజ్. సో అతను ఏమంటున్నాడు, రైట్ మనకేమి ఇచ్చాడు, క్యూ సిట్స్ ఇమీడియట్ రైట్ అంటే ఇమీడియట్ రైట్ అంటే ఇక్కడ ఈ పర్సన్ పక్కన కూర్చున్నాడు. సో అయితే ఈ పర్సన్
ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ ద పర్సన్ హూజ్ ఏజ్ 45. అంటే ఈ పర్సన్ కి ఎదురుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క ఏజ్ ఇచ్చాడు మనకి కన్ఫ్యూజన్ గా. సో ఇక్కడ 45 అంటే ఇక్కడ ఒక 45 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ ఉన్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. క్యూ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు యూ, అంతే కదా, యూ పక్కన కూర్చోలే, యూ పక్కన కూర్చుంది క్యూ స్పౌజ్. సో ఇక్కడ క్యూ స్పౌజ్ ని కనుక మనం పెట్టినట్టయితే కపుల్స్ ఇద్దరు పక్క పక్కన వస్తారు కదా, రాకూడదు, అదే కదా మనకి ఇచ్చిన కండిషన్. సో కాబట్టి ఇక్కడ పెట్టాం. సో ఇక్కడ క్యూ స్పౌస్ అనేది మనకు కరెక్ట్ అయింది, సెట్ అయింది. అలాగే క్యూ అనే పొజిషన్ ఇక్కడ కరెక్ట్ గా ఫిక్స్ అయింది కాబట్టి ఇక్కడ 45 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ ఉంటాడని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ పి గురించి చెప్తున్నాడు మనకి. పి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ యూ. సో యు ఇక్కడ ఉన్నాడు కాబట్టి యు యొక్క హస్బెండ్, యు ఆఫ్ ఎస్ అంటే యు యొక్క స్పౌజ్ అనుకుందాము. సో ఇక్కడ ఉంటాడు. సో యు యొక్క స్పౌజ్ కి పక్కన పి సిట్స్ ఇమీడియట్ రైట్. సో ఇది రైట్ కదా, అంటే ఇక్కడ పి అంటే 45 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్ ఎవరండి, పి అనమాట. అంటే పి యూకి ఆపోజిట్ గా యూ స్పౌజు, క్యూకి ఆపోజిట్ గా క్యూ స్పౌజు, అలాగే పికి ఆపోజిట్ గా పి స్పౌస్ ఉంటారు. అంటే మనకి 3 పొజిషన్స్ ఫిక్స్ అయిపోయినాయి చూడండి, పి క్యూ యూ ఫిక్స్ అయిపోయినాయి. సో ఇక మనకి ఆర్టిఎస్ 3 స్పేసెస్ మనకి ఫిక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, పి ఈజ్ నాట్ స్పౌస్ ఆఫ్ క్యూ, అది ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. నెక్స్ట్ ఎస్ ఈజ్ ద మేల్ హూ సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూజ్ ఏజ్ ఇస్ 25. ఎస్, ఇందులో ఎస్ ఎవరు ఉంటారు, ఎస్ హూజ్ ఏజ్ ఇస్ 25 అన్నాడు చూడండి. ఇక్కడ ఈ ఎస్ కనుక ఇక్కడ ఉంటే 45 ఇయర్స్ ఆపోజిట్ కూర్చున్నట్టు, ఇక్కడ కూర్చుంటే 34 ఇయర్స్ ఆపోజిట్. కానీ ఎస్ అనే అతను 25 ఇయర్స్ ఎవరికి ఉంటాయి, ఇప్పుడు యూ యొక్క ఏజ్ 25 అనమాట. సో యూకి ఆపోజిట్ గా ఖచ్చితంగా ఎవరు ఉంటారు, ఎస్. సో ఎస్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ యూ అనమాట. ఎస్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ యూ అండ్ యూ ఈజ్ స్పౌజ్ ఆఫ్ ఎస్. సో ఎస్ యూ సరిపోయింది మనకి, పి క్యూ సరిపోయింది. ఇంకా మనకి ఆర్ అండ్ టీ ఇద్దరు ఉన్నారు. సో ఆర్ అండ్ టీ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఇక్కడ టీ గానీ ఇక్కడ ఆర్ గాని రావచ్చు, లేదా ఇక్కడ ఆర్ గానీ ఇక్కడ టీ గాని రావచ్చు. సో అది ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. ద ఏజ్ ఆఫ్ టీ ఈజ్ 3 ఇయర్స్ మోర్ దాన్ ఎస్ స్పౌజ్. టీ యొక్క ఏజ్ ఎస్ స్పౌజ్ కంటే 3 ఇయర్స్ ఎక్కువ అంట. ఎస్ స్పౌజ్ యూ కదా 25, అంటే టీ యొక్క ఏజ్ ఎంత 28 ఇయర్స్ అవుతుంది. మరి టీ ఇక్కడ ఉంటుందా ఎక్కడ ఉంటుందో చూద్దాం. యూజ్ neither ఎస్ నార్ ఆర్ ఈజ్ స్పౌజ్ ఆఫ్ క్యూ. సో ఎస్ గాని ఆర్ గాని క్యూ యొక్క స్పౌజ్ కాదంట అండి. అంటే ఖచ్చితంగా ఆర్ ఎక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి. ఎస్ స్పౌజ్ కాదు కాబట్టి పక్కన కూర్చున్నాడు, క్యూ ఆర్ కూడా స్పౌజ్ కాదు కాబట్టి ఇక్కడ కూర్చున్నాడు. కాబట్టి ఫైనల్ ఇక్కడ పొజిషన్ ఎవరిదండి, టీ అనమాట. టీ ఆ ఏజ్ ఆల్రెడీ చెప్పాడు, ఎంత 28 ఇయర్స్ అని చెప్పాడు. ఎందుకంటే యూ కంటే 3 ఇయర్స్ ఎక్కువ అంట కదా, ఏజ్ ఆఫ్ టీ ఈజ్ 3 ఇయర్స్ మోర్ దాన్ ఎస్ స్పౌజ్. యూ కంటే 3 ఇయర్స్ ఎక్కువ కాబట్టి 28. అంటే ఇక్కడ చూడండి మనకి ఆల్మోస్ట్ 6 పర్సన్స్ వచ్చేసారు, యూ టీ పి ఎస్ క్యూ ఆర్. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, పి ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్, ఎస్ యు వైఫ్ అండ్ హస్బెండ్, క్యూ టీ వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలుస్తుంది. అంటే మ్యారీడ్ 3 పేర్స్ ఆఫ్ కపుల్స్ మనకు వచ్చేసారు. అలాగే వాళ్ళ ఏజెస్ కూడా P45, T28, U25, Q34 తెలిసింది. ఇంకా మనకు SR యొక్క ఏజెస్ తెలియాలి. దానికోసమనే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. యూ స్పౌజ్ ఏజ్ ఈజ్ 5 years more than the one who sits immediate right of T. You's spouse age is 5 years more than the one who sits immediate right of T. Immediate right of T. You's spouse age is 5 years more than the one who sits immediate right of T. T యొక్క రైట్ సైడ్ ఎవరు ఉన్నారండి, యూ ఉన్నారు. సో యూ ఏజ్ కంటే ఎస్ యొక్క ఏజ్ ఎంత 5 years ఎక్కువ అంట. 5 years ఎక్కువ అంటే 25 + 5 ఎంత అవుతుంది, 30. సో ఎస్ యొక్క ఏజ్ కూడా మనకి ఇచ్చేసాడు కాబట్టి ఎస్ యొక్క ఏజ్ ఎంత అంటే 30 years. సో అక్కడికి తెలిసిపోయింది. నెక్స్ట్ ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ, అంటే ఈ రెండింటి మధ్య ఏజ్ డిఫరెన్స్ అండి ఎంత అండి, 4 years. 4 years కదా, 34 - 30 ఈజ్ 1 year less than the age difference between R and Q.
ఆర్ క్యూకి మధ్య ఉండేటువంటి ఏజ్ డిఫరెన్స్ అంట ఎస్ క్యూకి మధ్య ఉండేటువంటి ఏజ్ డిఫరెన్స్ కంటే 1 ఇయర్ తక్కువ ఉంటుందంట. ఆర్ క్యూకి మధ్య ఏజ్ డిఫరెన్స్ 1 ఇయర్ తక్కువ ఉంటుందంటే ఈ ఆర్ క్యూకి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 5 ఇయర్స్ ఉండాలి. సో 5 ఇయర్స్ ఉందంటే 34 + 5 ఎంత? 39 అవుతుంది. కాబట్టి ఆర్ యొక్క ఏజ్ ఎంత అంటే 39 అవుతుంది. సో ఇక్కడ మనకు చూడండి ఏజెస్ వచ్చేసినాయి. ఆర్ ఏజ్ 39, యూ ఏజ్ 25, టీ యొక్క ఏజ్ 28 వచ్చేసింది. వీళ్ళందరూ వైఫ్స్. అలాగే హస్బెండ్స్ వచ్చేసి పి ఏజ్ 45 ఇయర్స్, ఎస్ ఏజ్ 30 ఇయర్స్, క్యూ ఏజ్ 34 ఇయర్స్. సరిపోయింది కదా, మనకి క్వశ్చన్లో ఇచ్చింది హస్బెండ్స్ ఏజ్ వైఫ్ ఏజ్ కంటే ఎక్కువ ఉంటుందని చెప్పాడు, అది సరిపోయింది. పక్క పక్కన కూర్చారని చెప్పాడు, కానీ ఆపోజిట్ గా కూర్చున్నారు మనకి వచ్చిన ఆప్షన్స్ లో. సో వాళ్ళకి ఏజెస్ వచ్చేసి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారనేది కూడా మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. సో మనం క్లియర్ గా ఫిగర్ అవుట్ చేసుకుంటే, సో మనకి యు యొక్క స్పౌజ్ ఎస్, పి యొక్క స్పౌజ్ ఆర్, క్యూ యొక్క స్పౌజ్ టీ వచ్చేసింది. ఇది మనకి ఉన్నటువంటి పొజిషన్స్. ఈ పొజిషన్స్ ని బట్టి మనకి దీని మీద 3 or 4 క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. ఒక్కోసారి 5 to 6 క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో కాబట్టి వాళ్ళ ఏజెస్ తెలుసు, మనకి సీటింగ్ పొజిషన్ కూడా తెలిసింది. కాబట్టి దీనికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారనేది మనం చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూజ్ స్పౌజ్? యు యొక్క స్పౌజ్ ఎవరండి? ఎస్ యొక్క లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు అని అడుగుతున్నాడు. ఎస్ యొక్క లెఫ్ట్ సైడ్ ఎవరండి? ఇది లెఫ్ట్ ఆర్, లెఫ్ట్ సైడ్ ఎవరండి? క్యూ కదా ఉన్నది. సో క్యూ అంటే ఆప్షన్ చూడండి, 1 who is spouse of టీ. మన క్యూ కావాలి. సో టీ అనేవాళ్ళు ఎవరండి? క్యూ యొక్క స్పౌజే కదా, కాబట్టి ఇది కరెక్ట్. 1 who is 34 years old. క్యూ యొక్క ఏజ్ కూడా 34 ఇయర్సే కదా, మనం ఇందాక అనుకున్నాం. 1 who is second to the right of you. చూడండి, సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూకి రైట్ సైడ్ 1, 2 అంతే కదా. యూకి రైట్ సైడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. సో ఇది కూడా క్యూనే. సో కాబట్టి 3 కూడా కరెక్టే. నెక్స్ట్ 1 who is immediate left of ఆర్. ఆర్ యొక్క లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? ఆర్ యొక్క లెఫ్ట్ సైడ్ యూ కదా ఉన్నారు, కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. ఏది? 4 అనేది రాంగ్ ఆన్సర్, ఇది తప్పు. 1 who is opposite to టీ, అండ్ స్పౌజ్ ఆఫ్ టీ అండ్ ఆపోజిట్ టు టీ. సో ఇది కరెక్ట్. కాబట్టి ఇందులో ఏవి కరెక్ట్ వచ్చినాయండి? 1, 2, 3, 5. 1, 2, 3, 5 ఎక్కడ కరెక్ట్ అయింది? 1, 2, 3, 5, దట్ ఈస్ ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ క్యూ స్పౌజ్ అండ్ ఎస్ స్పౌజ్ వెన్ కౌంటెడ్ టు ద రైట్ ఆఫ్ క్యూ స్పౌజ్? క్యూ స్పౌజ్ ఎవరండి? టీ. ఎస్ స్పౌజ్ ఎవరండి? యు. ఫిగర్ లో వాళ్ళిద్దరు పక్క పక్కనే కదా కూర్చున్నారు. ఇక్కడ మనకి యు వచ్చేసాడు, ఇక్కడ మనకి టీ వచ్చేసాడు, అదే కదా. ఇక్కడ క్యూ ఉన్నారు, ఇక్కడ ఎస్ ఉన్నారు, ఇక్కడ పి ఉన్నారు, ఇక్కడ ఆర్ ఉన్నారు. ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఇద్దరు పక్క పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారో అని అడుగుతున్నాడు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ క్యూ స్పౌజ్ అండ్ ఎస్ స్పౌజ్? టీకి యూకి మధ్య ఎవరు లేరు కదా. ఎవరు లేరంటే ఆన్సర్ ఏమవుతుంది? నన్ అవుతుంది. సో దట్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎస్, టీ, ఆర్? ఎస్ యొక్క ఏజ్ ఎంత అనుకున్నాం మనం? 30 ఇయర్స్. టీ యొక్క ఏజ్ యూ కంటే 3 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి 28 ఇయర్స్. ఆర్ యొక్క ఏజ్ 5 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది, 39 ఇయర్స్. సో ఈ మూడింటిని మనము యాడ్ చేయాలి, సమ్ అన్నాడు కాబట్టి. 9 + 8 17, 6, 7, 8, 9. సో ముగ్గురు ఏజ్ ఎంత అండి? 97. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా మనకి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ మనకి ఇచ్చిన డేటాని కరెక్ట్గా ఫిగర్ అవుట్ చేస్తే ఆన్సర్స్ చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో మనము సాల్వ్ చేయొచ్చు. సో సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మనకి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో
పోస్ట్ చేయండి. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. సో ఈ ఇచ్చిన 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 5 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో వన్ హూ ఈజ్ 39 years old ఈజ్ స్పౌస్ ఆఫ్ టీ. సో టీ యొక్క స్పౌస్ ఎవరండి? క్యూ. సో క్యూ ఏజ్ చెక్ చేసుకోవాలి. ద వన్ హూజ్ ఏజ్ ఈజ్ 25 అండ్ ఈజ్ ఇమీడియట్ టు ద రైట్ ఆఫ్ ఆర్. సో 25 ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి యు. సో యూకి రైట్ సైడ్ ఎవరున్నారు అనేది మనం చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు అనేది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్ అన్నాడు కాబట్టి. వన్ హూ ఈజ్ 39 years అంటే ఆర్ ఈ స్పౌస్ ఆఫ్ యూ, అది కరెక్టా? స్పౌస్ ఆఫ్ యూ ఎవరో తెలుసు మనకి, అది కరెక్టా కాదా చూసుకోవాలి. ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ స్పౌస్ అంటే క్యూ. సో క్యూ కి సంబంధించి రైట్ సైడ్ సెకండ్ రైట్ కూర్చున్నారు, అతను ఏజ్ 45 years old అన్నారు. అది అవునా కదా మనం ఫిగర్ అవుట్ చూడాలి. ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ ఈజ్ మేల్. అది కూడా క్యూకి లెఫ్ట్ సైడ్ ఉన్నది మేలా కాదా అని అడుగుతున్నాడు. అది మనం చెక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ ఫిగర్ లో చెప్పాం ఎవరు మేల్ ఫిమేల్. అలాగే ఈ ఫిగర్ ఇది ఉంది కదా, ఈ ఫిగర్ కనుక మనం ఫిగర్ అవుట్ చేస్తే ఎవరు మేల్ ఫిమేల్ మనకు తెలుస్తుంది, వాళ్ళ ఏజెస్ కూడా తెలుస్తుంది. సో ఈ డయాగ్రామ్ ఒక్కసారి మనం కనుక చూస్తే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఈజీగా మనకు తెలిసిపోతుంది. సో ఈ ఆన్సర్ ని మీరు ఏనా బీనా సిడిఈ అనేది కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టింగ్ సంబంధించిన మరిన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.